ఈరోజు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ బాలనగర్ జోన్ సైబరాబాద్ కమిషనరేట్లో ఒక క్రైమ్ నెంబర్ 14/13/2021 అండర్ సెక్షన్ 420, 406, 34 IPC లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. బేస్డ్ అపాన్ ది కంప్లైంట్ ఆఫ్ వన్ ఆఫ్ ద విక్టిమ్. అతను కంప్లైంట్ ఏమంటాడంటే ఒక బ్యాంక్స్, రకరకాల ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ICICI, HDFC, యాక్సిస్, ఇలాంటి బ్యాంక్స్ అందరికీ తెలిసినటువంటి ఒక అకౌంట్స్ ఉంటాయి. అలా కాకుండా ఒకటి హిడెన్ అకౌంట్స్ అనేవి కూడా వీళ్ళు ప్యారల్గా రన్ చేస్తారు అని చెప్పి దానికి ఒక అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్లో ట్రేడింగ్ చేస్తే 1:3 రేషియోలో ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పి ఇతన్ని అప్రోచ్ అవ్వడము, ఇతను మనీ దాంట్లో ఇన్వెస్ట్ చేయడము, పోగొట్టుకోవడం జరిగింది. సో ఆ క్రమంలో అతను మోసపోయాడని తెలుసుకొని లోకల్ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వడం, దాంట్లో SOT అండ్ లోకల్ పోలీస్ ఇద్దరు కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల ఈ కేసు డిటెక్ట్ అయింది. బేసిక్గా ఇది అందరూ మనము విన్నటువంటి ఈ స్విస్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, అంటే అక్కడ ఒక బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకు లో మనం ఏదైనా డబ్బులు దాచుకున్నా, డాక్యుమెంట్స్ దాచుకున్నా, లాకర్స్ ఏవైనా కూడా అది బయట వాళ్ళకి ఎవరికి కూడా యాక్సెస్ ఉండదు ఎక్సెప్ట్ ఫర్ ది అకౌంట్ హోల్డరు అని మనం ఇది చిన్నప్పటి నుంచి కూడా వినడం జరుగుతుంది. సో అలాంటి క్రమంలో ఇండియాలో కూడా ఈ విధంగా ఈ ప్రైవేట్ బ్యాంక్స్ ఇలాంటి అకౌంట్స్ని ఆపరేట్ చేస్తున్నాయి అని చెప్పి విక్టిమ్స్ని కొందరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నమ్మించి వాళ్ళతోటి డబ్బులు పెట్టడం జరిగింది. సో దీనికి వాళ్ళు ఏం పేరు పెట్టుకున్నారు అని అంటే సెకండ్ ఛానల్. ఈ అకౌంట్ పేరు సెకండ్ ఛానల్. ఈ సెకండ్ ఛానల్ అనేది అకౌంట్ ఉంటే, దాంట్లో ఏదైనా మనీ మనం ఉంటే దానికి మనం ఎక్కడైనా కూడా ట్రేడింగ్ చేయొచ్చు. చేసి 1:3 మనకు వస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ అకౌంట్ గురించి డీటెయిల్స్ ఏంటంటే దాదాపు ఒక 15 లక్షలు, తర్వాత స్లాట్ బుకింగ్స్, దానికి రెంట్ కట్టాలి కదా, అకౌంట్ రెంట్ ఉంటుంది, దానికి ఒక 10-15 లక్షలు, తర్వాత దాని మీద లాగిన్ ID పాస్వర్డ్ తీసుకోవడానికి ఇంకొక 20-25 లక్షలు, మొబైల్ రిజిస్ట్రేషన్ అని చెప్పి కొంచెం ఇంకొన్ని పైసలు, తర్వాత ఇవన్నీ యాక్టివ్ అయిన తర్వాత ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి పైసలు ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే సెకండ్ ఛానల్ అకౌంట్ హోల్డర్ నుంచి ఇంకొక సెకండ్ ఛానల్ అకౌంట్ హోల్డర్కి డబ్బులు పోతాయి. సో ఇతనికి 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తే అతను మనకి ఎలా కావాలంటే అలా ఇచ్చేస్తారు డబ్బులు అన్నట్టు. లైక్ 170 కోట్లు దీనికి, లేదంటే 250 కోట్లు, అంటే ఇద్దరు మధ్యన ఒక అగ్రిమెంట్ ద్వారా పైసలు వస్తాయి అని చెప్పి వాళ్ళని నమ్మించి ఇలాంటి విక్టిమ్స్ దాదాపు ఒక 2-3 ఇప్పటి వరకు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఫ్రాడ్ చేసిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి పికప్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఎవరైతే వాళ్ళ పేర్లు చెప్పి ఈ విధంగా అన్ని చెప్తున్నారో వాళ్ళు ఆ బ్యాంకుకి సంబంధించిన ఎంప్లాయీస్, అంటే లైక్ వైస్ ప్రెసిడెంట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఈ అకౌంట్ హోల్డర్ ఆ విక్టిమ్కి చూపిస్తాడు. సో ఈ మన బ్యాంక్ అకౌంట్కి వీళ్ళిద్దరూ మనకు ఈ బ్యాంకుకి సంబంధించినటువంటి లైసెన్స్ ఆఫీసర్స్, మనకి ఏది ఉన్నా మన తరఫున వాళ్ళే చూసుకుంటారు. తర్వాత ఆ అకౌంట్ అనేది ఓన్లీ అకౌంట్ హోల్డర్కి ప్లస్ VP వీళ్ళిద్దరి మధ్యనే తెలుస్తుంది. VP అండ్ అబౌవ్ డైరెక్టర్స్ మాత్రమే మన అకౌంట్ ఉంటుందని తెలుస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు కూడా దీన్ని ట్రేస్ చేయలేరు. కాబట్టి మన మనీ సేఫ్ అని వీళ్ళకి ఇంకా కూడా నమ్మడానికి పొలిటీషియన్స్ అయినా పైసలు ఏ విధంగా ఎట్లా వస్తాయి, లేదు అని అంటే బిజినెస్ మ్యాన్ దగ్గర డబ్బులు ఇన్ని కోట్లు ఎందుకుంటాయి అని ఇలాంటి ఒక అకౌంట్స్ వాళ్ళనే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి అని వాళ్ళని బాగా నమ్మించారు. సో ఆ క్రమంలో ఇప్పుడు మనకి కంప్లైంట్ ఇచ్చినటువంటి అతను దాదాపు ₹1 కోటి పైన ఇన్వెస్ట్ చేశారు అక్కడ. ఇక్కడ సెకండ్ ఛానల్ అనేటటువంటి ఒక అకౌంట్ లేదు, అలాంటి బ్యాంక్ లేదు.
అన్నీ కూడా కేవలం కల్పితాలు. కానీ దాన్ని ప్రజల దగ్గర అది ఉన్నట్టు నమ్మించడము, తర్వాత అతను నమ్మి మనీ డిపాజిట్ చేస్తే ఒక అకౌంట్లో పడుతుంది. సో ఆ అకౌంట్ కూడా చెన్నైకి సంబంధించినటువంటి రేణుకా మూవీస్ అనే ఒక అకౌంట్ అది. సో ఆ అకౌంట్ ని బేస్ చేసుకొని దాంట్లో డిపాజిట్ చేయించుకొని అక్కడి నుంచి ఈ అక్యూజ్డ్ కి సంబంధించినటువంటి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే దాదాపు ఒక 15 లక్షలు, తర్వాత స్లాట్ బుకింగ్స్, దానికి రెంట్ కట్టాలి కదా, అకౌంట్ రెంట్ ఉంటుంది, దానికి ఒక 10-15 లక్షలు, తర్వాత దాని మీద లాగిన్ ఐడి పాస్వర్డ్ తీసుకోవడానికి ఇంకొక 20-25 లక్షలు, మొబైల్ రిజిస్ట్రేషన్ అని చెప్పి కొంచెం ఇంకొన్ని పైసలు, తర్వాత ఇవన్నీ యాక్టివ్ అయిన తర్వాత ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి పైసలు ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే సెకండ్ ఛానల్ అకౌంట్ హోల్డర్ నుంచి ఇంకొక సెకండ్ ఛానల్ అకౌంట్ హోల్డర్కే డబ్బులు పోతాయి. సో ఇతనికి 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తే అతను మనకి ఎలా కావాలంటే అలా ఇచ్చేస్తారు డబ్బులు అన్నట్టు. లైక్ 170 కోట్లు దీనికి, లేదంటే 250 కోట్లు, అంటే ఇద్దరు మధ్యన ఒక అగ్రిమెంట్ ద్వారా పైసలు వస్తాయి అని చెప్పి వాళ్ళని నమ్మించి ఇలాంటి విక్టిమ్స్ దాదాపు ఒక 2-3 ఇప్పటి వరకు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఫ్రాడ్ చేసిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి పికప్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఎవరైతే వాళ్ళ పేర్లు చెప్పి ఈ విధంగా అన్ని చెప్తున్నారో వాళ్ళు ఆ బ్యాంకుకి సంబంధించిన ఎంప్లాయీస్, అంటే లైక్ వైస్ ప్రెసిడెంట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గా ఈ అకౌంట్ హోల్డర్ ఆ విక్టిమ్స్ కి చూపిస్తాడు. సో ఈ మన బ్యాంక్ అకౌంట్ కి వీళ్ళిద్దరూ మనకు ఈ బ్యాంకుకి సంబంధించినటువంటి లైసెన్స్ ఆఫీసర్స్, మనకి ఏది ఉన్నా మన తరఫున వాళ్ళే చూసుకుంటారు. తర్వాత ఆ అకౌంట్ అనేది ఓన్లీ అకౌంట్ హోల్డర్ కి ప్లస్ విపి వీళ్ళిద్దరి మధ్యనే తెలుస్తుంది. విపి అండ్ అబౌవ్ డైరెక్టర్స్ మాత్రమే మన అకౌంట్ ఉంటుందని తెలుస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు కూడా దీన్ని ట్రేస్ చేయలేరు. కాబట్టి మన మనీ సేఫ్ అని వీళ్ళకి ఇంకా కూడా నమ్మడానికి పొలిటీషియన్స్ అయినా పైసలు ఏ విధంగా ఎట్లా వస్తాయి, లేదు అని అంటే బిజినెస్ మ్యాన్ దగ్గర డబ్బులు ఇన్ని కోట్లు ఎందుకుంటాయి అని ఇలాంటి ఒక అకౌంట్స్ వాళ్ళనే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి అని వాళ్ళని బాగా నమ్మించారు. సో ఆ క్రమంలో ఇప్పుడు మనకి కంప్లైంట్ ఇచ్చినటువంటి అతను దాదాపు ₹1 కోటి పైన ఇన్వెస్ట్ చేశారు అక్కడ. ఇక్కడ సెకండ్ ఛానల్ అనేటటువంటి ఒక అకౌంట్ లేదు, అలాంటి బ్యాంక్ లేదు, అన్నీ కూడా కేవలం కల్పితాలు. కానీ దాన్ని ప్రజల దగ్గర అది ఉన్నట్టు నమ్మించడము, తర్వాత అతను నమ్మి మనీ డిపాజిట్ చేస్తే ఒక అకౌంట్లో పడుతుంది. సో ఆ అకౌంట్ కూడా చెన్నైకి సంబంధించినటువంటి రేణుకా మూవీస్ అనే ఒక అకౌంట్ అది. సో ఆ అకౌంట్ ని బేస్ చేసుకొని దాంట్లో డిపాజిట్ చేయించుకొని అక్కడి నుంచి ఈ అక్యూజ్డ్ కి సంబంధించినటువంటి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే